జీవితం ఒక పుస్తకం అయితే అందులో 4 అందమైన పేజీలే క్యాంపస్ లైఫ్. సరదాలు, సంతోషాలు, కోపాలు, తాపాలు, కేరింతలు అన్నీ కొలువైన ప్లేసే క్యాంపస్. నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు October 6th, ద ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. ఇక డాక్టర్ని అయిపోతానన్న ఆనందం, పేరెంట్స్కి దూరంగా ఉండాలనే బాధ, ర్యాగింగ్ చేస్తారేమోనన్న భయం, ఇలా రకరకాల ఆలోచనలతో క్యాంపస్లో తొలి అడుగులు వేశా. అబ్బా, రాజ్మహల్లో ఉంది కాలేజ్. ఏంటో ఫస్ట్ డే క్లాస్ ఎక్కడో కూడా తెలియదు. అమ్మయ్య, ఎవరో తోడు దొరికాడు. ఫస్ట్ ఇయరా? పద క్లాస్కి వెళ్తాం. సరే పద. ఎక్స్క్యూజ్ మీ, బయోకెమిస్ట్రీ క్లాస్ ఎక్కడండి? చెప్పండి నువ్వు ఫస్ట్ ఇయర్స్. బయోకెమిస్ట్రీ క్లాస్ కాస్త షటిల్ కోర్టుకి మారింది. షటిల్ కోర్టులో షటిల్ ఆడడమే కాదు, షటిల్ ఇప్పిస్తారని ఆ రోజు తెలిసింది. ఏంద్రా నీ అబ్బా గోడ కాదు నాన్న, కరీనా కప్పు. వెళ్ళి ముద్దు పెట్టమ్మా. వెళ్ళబే, రొమాంటిక్గా పెట్టరా నీ అబ్బా ఎక్స్ప్రెషన్. సార్, according to section 386, ragging is prohibited and will be present after 2 years. నీ అబ్బా. మా సీనియర్స్ ఈ ర్యాగింగ్ పెట్టిన పేరు ఇంటరాక్షన్. కానీ ఈ ర్యాగింగ్లో అంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఆ రోజే తెలిసింది. అనాటమీ టఫ్, కానీ ఎల్హెచ్లో అమ్మాయిల మనసును చదవడం ఇంకా టఫ్. అక్కడ చదవడానికి ఓపిక కావాలి, ఇక్కడ ఇంప్రెస్ చేయడానికి ముందుగా బైక్ కావాలి. వాడింది కట్టేశారంట. ఏముంది బావా, వాడికి ఎంత ఇస్తామని భయమేమో. ఊరుకోబా, 24 గంటలు ఒక్క మగదాం కూడా దూరకుండా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎవరు వాడని ఉందిగా. కరెక్టే బావ, ఏదైనా ఊరుకోండిరా. ఏదైనా వెళ్ళొచ్చు, భలే ముచ్చటగా ఉంటుందిరా. ఎప్పుడైనా క్యాంటీన్లో గొడవ అవుతుందండి భయ్యా, పదండి. గొడవ అంటే చాలు, ఎవడెవడికి గొడవ, ఎందుకు గొడవ, ఏం అక్కర్లేదు. గొడవ దూరాలి, గొడవ దూరాలి. బూతు బూతు బాబోయ్, బండబూతు. మా కాలేజీలో సమరానికైనా సంధికైనా ముందుండే ఈయనే సెటిల్మెంట్ శ్రీనివాస్. ఇంక మొదలైంది బ్యాటింగ్. ఈ బ్యాటింగ్ని వన్డే ఇన్నింగ్స్లా కాకుండా కొంతమంది టెస్ట్ మ్యాచ్ల్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం మొదలు పెడతారు. పగలు రాత్రి తేడా లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారా అంటే సోది కబుర్లే. హలో, అవునా? జిమ్మికి పిల్లలు పుట్టాయా? మా టామీ కూడా పెద్ద అయిపోయింది తెలుసా? కొన్నిసార్లు ఈ సోది కబుర్లు మీ జీవితాన్నే మార్చేస్తాయి. హలో, చెప్పు. I love you. మాట కోసం ఎన్నో నుంచి వెయిట్ చేయాలరా. I do love you. I do love you so much. హరే రే మనసే జారే, హరే రే వరసే మారే. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా
మొదలైంది అసలు హడావుడి. స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ మీట్. ఆటపాట అమ్మాయిల కోసం పాకులాట అంతా బంద్. ఎగ్జామ్స్ వస్తే టెన్షనే ప్రతి చోట. మెగాస్టార్ కాకినాడ వచ్చినా, బిన్ లాడెన్ బుష్ని వేసేసినా ఏవీ పట్టకుండా పుస్తకాలతో కుస్తీ పడతాం. అమ్మా చదివించాలమ్మా, ఇంక నేను చదవలేనమ్మా. అసలు చదవలేనమ్మా. ఇంక నేను ఇంటికి వచ్చి ఏ మెడికల్ షాప్లో పెట్టేసుకుంటానమ్మా. ఇవేం చెప్పొద్దమ్మా. నేను రేపు బయలుదేరి వచ్చేస్తానమ్మా. ఇంక నేను చదవలేనమ్మా. ఈ డిప్రెషన్ ప్రతి మెడికోకి కామనే. అయినా ఎగ్జామ్స్ రాయక తప్పదు, వైవా ఫేస్ చేయక తప్పదు. Where do you find transhistoric murmur? Then where do you find mid-historic murmur? సర్లే కానీ యాంటీబయాటిక్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? నాసియా వామిటింగ్. Then what are the side effects of antibiotics? Nausea and vomiting. Okay. Nausea, vomiting is also side effects of antibiotics. Very good. Nidosis. Very good. Well done, very good. Once you have pass out the మన ఇంటర్నల్స్ పాటలు చెప్తారు, పాస్ కూడా చేస్తారు. ఈ 5.5 ఏళ్ళు 5.5 రోజుల్లో గడిచిపోయాయి. కొంతమంది అంకుల్స్ అయ్యారు, చాలామంది ఆంటీలు అయ్యారు. అదేనండి, పెళ్లి చేసుకున్నారు. ప్రేమించుకుని కొంతమంది పెళ్లి చేసుకున్నారు, మరికొందరు పక్కోళ్ళు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. చాలామంది ఈ ప్రొఫెషన్లో ముందుకెళ్ళారు, మరికొందరు ఈ ప్రొఫెషన్నే మార్చేసుకున్నారు. డిప్రెషన్తో డాక్టర్నే అవనన్న మన ప్రదీప్ ఇప్పుడు ఏపీలోనే ప్రముఖ సైకియాట్రిస్ట్. ర్యాగింగ్లోనే సెక్షన్తో అల్లాడించిన మన రాజుగారు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడు పనిచేయని స్టాఫ్ నర్సులకు ఆయన సింహస్వప్నమే. ఇకపోతే మన సెటిల్మెంట్ శ్రీనివాస్ ఇప్పుడు ఆయన చిరంజీవి గారికే రైట్ హ్యాండ్. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా గంట్యాడ నియోజకవర్గానికి ఆయన తమ సేవలు అందిస్తున్నారు. ఎవరు ఏ స్థాయిలో ఎక్కడున్నా ఎలా ఉన్నా క్యాంపస్ లైఫ్ను మాత్రం మరువలేరు. ఆ చిన్ని సరదాలు, ఆ చిలిపి తగాదాలు ఎప్పటికీ వాళ్ళ మదిలో మెదిలే మధుర స్మృతులు. మనకి జీవితాన్ని చూపించేది క్యాంపస్, నిజ జీవితంలో ప్రేరణ ఇచ్చేది క్యాంపస్. ఆట పాట, అమ్మాయిల కోసం ప్రాకులాట, చివరిగా బ్రతుకు వేట అన్నీ మొదలయ్యేది ఈ క్యాంపస్లోనే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, క్యాంపస్ లైఫ్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్. రాకెట్ ఇటువైపు తిప్పనా లేకపోతే అదే బ్యాకే అంత దూరం వెళ్ళక్కర్లేదు కూడా. ఒక స్టెప్. ఎన్నాళ్ళు ఈ మాట కోసం వెయిట్ చేయాలి? ఇన్నాళ్ళ ఇన్నిసార్లు చెప్పిన అర్థం కాలేదు. రియల్లీ కొట్టండి. నువ్వు కొడతాన్నావుగా. అక్కడ పాట ఆడవుతుంది, నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? నువ్వు ఫస్ట్ ఇయర్ ఈ బండి రారా నువ్వు